చూడండి, లాస్ట్ క్లాస్లో రామన్ ఎఫెక్ట్ చెప్పుకున్నాం. రామన్ ఎఫెక్ట్ ఏమిటి? మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ సంబంధించి తెలుగు మీడియం నోట్స్ ఉంది, అది దాంట్లో చూడండి. ఇది మోనోక్రోమెటిక్ లైట్ లిక్విడ్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి 3 రకాలైన రేఖలు ఏర్పడతాయి. ఒకటి ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీతో వచ్చేది, ఒకటి ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ లైన్స్, ఒకటి ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్స్. ఇక 3 రకాలైన ఫ్రీక్వెన్సీ లైన్స్ ఏర్పడతాయి. నేను ఈ లైన్స్ని ఏమంటాము? రామన్ లైన్స్ అంటారు. ఇలాగా ఒక లైన్, ఒక ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీల కింద స్ప్లిట్ అవుట్ అని ఏమంటారంటే రామన్ ఫలితం అంటారు, రామన్ ఎఫెక్ట్. దీంట్లో ఈ ఈ మధ్యలో ఏది మారకుండా, అంటే సేమ్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీతో సమానమైన ఫ్రీక్వెన్సీ కలిగిన రేఖలకి రెండు వైపులా, ఎడమ వైపు తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన లైన్స్, అలాగే కుడి వైపు మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన రేఖలు రెండు ఏర్పడతాయి. తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన రేఖలను ఏమంటారంటే స్టోక్ రేఖలు అంటారు, స్టోక్ లైన్స్. వాట్ ఆర్ ద స్టోక్ లైన్స్? The frequency is less than the incident frequency. That lines are called as Stokes lines. Anti-Stokes lines ante incident frequency kanna ekkuva, greater than incident frequency unna lines annitlu kuda anti-Stokes lines antaru. మధ్యలో ఉన్నది ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువైన లైన్. ఇది మనం చెప్పుకున్నారు నిన్నటి క్లాసులో. దీంట్లో మనం ఎప్పుడు ఈ రామన్ ఎఫెక్ట్ అనేది ఎందుకు ఏర్పడుతుంది అనేది మనం 3 కేసెస్ చెప్పుకున్నాం. మనం రామన్ ఎఫెక్ట్ అంటే సింప్లీ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ కొలిజన్. ద ఎలాస్టిక్ కొలిజన్ బిట్వీన్ వన్ ఫోటాన్ అండ్ ద మాలిక్యూల్ ఆఫ్ ద లిక్విడ్. మనం లిక్విడ్ ద్వారా పంపుతున్నాం మోనోక్రోమెటిక్ లైట్. లైట్ అంటే రేడియేషన్, రేడియేషన్ అంటే ఫోటాన్. ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత? హెచ్న్యూ. ఆ హెచ్న్యూ కలిగిన ఎనర్జీ కలిగిన ఫోటాను ఒక మాలిక్యూల్ని కొలిజన్ జరిగినప్పుడు, రెండిట్లకి మధ్య కొలిజన్ జరిగినప్పుడు ఏర్పడేదే మనకి ఇక్కడ రామన్ ఎఫెక్ట్, రామన్ ఫలితం అంటారు. అంటే ఎలాస్టిక్ కొలిజన్ జరుగుతుంది. దేనికి దేనికి మధ్య? ఫోటాన్కి మాలిక్యూల్కి మధ్య మనకి ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్ జరగటం అనేది జరుగుతుంది. ఈ ఎలాస్టిక్ కొలిజన్ ఎలా జరిగినప్పుడు ఎన్నిసార్లు 3 రకాలైన కేసెస్లు ఏర్పడతాయి. ఒకటి సమానంగా ఉన్నది, అంటే ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ మాలిక్యులర్ యొక్క ఎనర్జీకి ఫోటాన్ యొక్క ఎనర్జీ there is no change of photon energy and molecule energy. రెండు, ఈ లిక్విడ్లో ఉండే మాలిక్యూల్ యొక్క ఎనర్జీ కానీ ఫోటాన్ ఎనర్జీ కానీ, ఈ రెండు ఎనర్జీలు ఏ విధమైన మార్పు ఏమీ ఉండదు. అన్మాడిఫైడ్ లైన్ అంటారు దాన్ని, అన్మాడిఫైడ్ లైన్. అది ర్యాలీ లైన్. చూడండి ఇక్కడ lambda dash is equal to lambda అంటే అన్మాడిఫైడ్ లైన్. అన్మాడిఫైడ్ లైన్ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎనర్జీస్ ఆఫ్ ఫోటాన్ అండ్ మాలిక్యూల్. ఈ రెండింటిలో ఏ విధమైన మార్పు ఏమీ ఉండదు. అంటే ఫోటాన్ నుంచి మాలిక్యూల్కి కానీ, మాలిక్యూల్ నుంచి ఫోటాన్కి కానీ దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ జరగదు. కానీ మిగిలిన రెండిట్లో ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఏ విధంగా అనేది మనం చూద్దాం. ఇది మనం ఫస్ట్ కేస్ నెంబర్ 1. ద మాలిక్యూల్ డస్ నాట్ డిస్టర్బ్ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇన్ దిస్ కేస్ అన్మాడిఫైడ్ లైన్, ద mu naught. What is mu naught? That is the frequency of unmodified line. Unmodified line. This is the same as incident frequency. ఇది ఫస్ట్ కేసులో దెర్ ఈజ్ నో చేంజ్ ఆఫ్ ఎనర్జీస్. సో అన్మాడిఫైడ్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? న్యూ నాటే ఉంటుంది. ఇక్కడ చూడండి, న్యూ నాట్ పైన రాసాం. న్యూ నాట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇక్కడ కూడా న్యూ నాటే రాసాం. అంటే
ఇన్సిడెంట్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉంటుందో అన్మోడిఫైడ్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా సేమ్. సెకండ్ కేస్, కేస్ 2, ద మాలిక్యూల్ ఇంపార్ట్స్ సమ్ ఎనర్జీ టు ఫోటాన్. అంటే మాలిక్యూల్ మనకి మాలిక్యూల్ ఎనర్జీ నుంచి మాలిక్యూల్ కొంత ఎనర్జీని ఫోటాన్కి ఇస్తుంది. అంటే ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఇంక్రీజెస్. The energy of the photon increases due to the some energy taken from the molecule. మాలిక్యూల్ కొంచెం ఎనర్జీ తీసుకుంటుంది కనుక ఫోటాన్ యొక్క ఎనర్జీ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? అక్కడ ఇక్కడ ఎంత అంటే E1 మైనస్ E2 ఎనర్జీ పెరుగుతుంది. E2 మైనస్ E1 మైనస్ E2 ఆర్ E2 మైనస్ E1 ఏదైనా ఇంత ఎనర్జీ పెరుగుతుంది. అసలు యాక్చువల్గా ఎనర్జీ ఎంత? ఫోటాన్ యొక్క ఎనర్జీ, వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్? h0. దీనికి యాడ్ చేస్తాం అంటే h0 ప్లస్ E1 మైనస్ E2. దీని నుంచి ఫ్రీక్వెన్సీ hν ఈజ్ ఈక్వల్ టు h0 ప్లస్ E1 మైనస్ E2. దాని నుంచి ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేయండి. µAS. వాట్ ఈస్ µAS? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాంటీ-స్టోక్ లైన్. Frequency of anti-Stokes line is equal to μ0 plus E1 minus E2 by h. This is the equation for the frequency of anti-Stokes line. ఎప్పుడైతే మాలిక్యూల్ నుంచి ఫోటాన్ ఎనర్జీ గెయిన్ చేస్తుందో తీసుకుంటుందో అప్పుడు ఏం జరుగుతుంది? ఫోటాన్ యొక్క ఎనర్జీ పెరుగుతుంది. అప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీని ఏమంటాం మనం? ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాంటీ-స్టోక్ లైన్స్. ఇది మనకి ఆ లైన్కి కుడి చేతి వైపు ఉండేది. అలాగే అంటే ఇది యాంటీ-స్టోక్ లైన్స్. ద థర్డ్ కేస్ ఈస్ మాలిక్యూల్ అబ్జార్బ్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ ఫోటాన్. ఈసారి రివర్స్. ఫోటాన్ నుంచి ఎనర్జీ మాలిక్యూల్ కొంత ఎనర్జీని తీసుకుంటుంది. అంటే ఏమవుతుంది? ఫోటాన్ ఎనర్జీ తగ్గుతుంది. ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ డిక్రీజెస్ డ్యూ టు ద సమ్ ఎనర్జీ ఈజ్ గివెన్ టు ద మాలిక్యూల్. సో the energy of the photon decreases. How many? E1 minus E2. ఇందాకలాగే ఎంత తగ్గుతుంది అంటే E1 minus E2. దేంట్లోంచి? దాని యొక్క అసలు ఎనర్జీ అంటే h0 మైనస్ E1 మైనస్ E2. ఇది ఇప్పుడు ఉండే ఈ కొలిషన్ అయిన తర్వాత ఎనర్జీ ఎంత ఉంటుంది? h0 మైనస్ E1 మైనస్ E2. In this case that is called a Stokes line. ఈ కేసులో వచ్చే ఏర్పడే లైన్ ఏమంటారు? స్టోక్ లైన్. µAS. µAS ఈజ్ ఈక్వల్ టు μ0 మైనస్ E1 మైనస్ E2 బై h. µS, that is S represents Stokes line. The frequency of Stokes line is µS is equal to μ0 minus E1 minus E2 by h. ఇక్కడ మనకి ఈ µ0 లోంచి తీసేస్తాం, మైనస్ ఉంది ఇక్కడ. ఇదేమవుతుంది? మైనస్ రాసామంటే దట్ ఈస్ లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ, లెస్ దాన్ ద ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి పైన సెకండ్ కేసులో ప్లస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి ఇది స్టోక్ లైన్ అంటే ఎప్పుడు జరుగుతుంది? ఫోటాన్ ఎనర్జీ లాస్ అయినప్పుడు ఇది జరుగుతుంది, స్టోక్ లైన్స్ వస్తాయి. ఎనర్జీ గెయిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ యాంటీ-స్టోక్ లైన్స్ వస్తాయి. ఇది రామన్ ఎఫెక్ట్. దీంట్లో మనం ఈ చెప్పుకున్నదే తెలుగులో ఉంది, అంతకంటే మనం ఇవన్నీ చెప్పుకున్నదే ఇప్పుడు చెప్పుకున్నదే. ఎక్స్పెరిమెంట్ రామన్ ఈ క్యారెక్టరిస్టిక్స్. ఈ రామన్ క్యారెక్టరిస్టిక్స్ అనేది రామన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రామన్ లైన్. Frequencies of Raman lines is depends upon the incident frequency. మన ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఈ కొత్తగా ఏర్పడిన స్టోక్ లైన్స్ కానీ యాంటీ-స్టోక్ లైన్స్ యొక్క పౌనపున్యాలన్నీ కూడా దేని మీద ఆధారపడతాయి? మనకి ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడతాయి. అలాగే రామన్ రేఖల విస్థాపనం, దట్ ఈస్ ద రామన్ షిఫ్ట్, కాల్డ్ యాజ్ రామన్ షిఫ్ట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ మైనస్ Stokes or incident frequency of anti-Stokes lines, that is called as Raman shift. ఏదైనా సరే
ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీలోంచి స్టోక్ లైన్ ఫ్రీక్వెన్సీని తీసేసిన లేదా యాంటీ స్టోక్ లైన్ ఫ్రీక్వెన్సీ తీసేసిన దాన్ని రామన్ విస్థాపనం, దట్ ఈజ్ షిఫ్ట్. విస్థాపనం మీన్స్ షిఫ్ట్ అంటారు దాన్ని. దేని మీద డిపెండ్ ఉంటుంది? పౌనఃపున్యం మీద ఆధారపడుతుంది. అంటే డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. మరి దేని మీద ఆధారపడుతుంది? దట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ ఆఫ్ ద మెటీరియల్, అంటే మెటీరియల్ మీద ఆధారపడుతుంది. ఇంకా ఇక్కడ మనం చెప్పుకున్నట్టే ఈ పతన పౌనఃపున్యం కంటే ఎక్కువ పౌనఃపున్యం గల రేఖల్ని విరుద్ధ స్టోక్ రేఖలు. విరుద్ధం అంటే దట్ మీన్స్ యాంటీ స్టోక్ లైన్స్. The frequency of is greater than incident frequency. That lines are called as anti-Stokes lines. The frequency of less than incident frequency, the lines which are less than frequency of incident lines, incident frequency is called as Stokes lines. అలాగే ఈ యాంటీ స్టోక్ లైన్స్ యొక్క ఇంటెన్సిటీ స్టోక్ రేఖల యొక్క ఇంటెన్సిటీ కన్నా తక్కువ ఉంటుంది. ఇందువలన మనకి చూడండి లాస్ట్లో మనం రాసాం, ఫస్ట్ ఏది ఏర్పడుతుంది? స్టోక్ లైన్స్ ఏర్పడుతుంది. తర్వాత మనకి ఇన్సిడెంట్ లైన్, తర్వాత యాంటీ స్టోక్ లైన్. అంటే యాంటీ స్టోక్ లైన్ కంటే ముందే స్టోక్ లైన్లో ఏర్పడటం కనుక దీని ఇంటెన్సిటీ, స్టోక్ లైన్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, యాంటీ స్టోక్ లైన్స్ యొక్క ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది. అదే మనకు రాసాం. ఇది పతన పౌనఃపున్యం కంటే విరుద్ధ స్టోక్ రేఖల తీవ్రత స్టోక్ రేఖల తీవ్రత కంటే తక్కువ ఉంటుంది. అలాగే దీంట్లో మనం ఇది పూర్తిగా రామన్ ఫలితం అనేది అంతా కూడా దేనికి సంబంధించింది? మాలిక్యూల్కి సంబంధించింది. మనం తీసుకున్న లిక్విడ్ దాంట్లో ఉండే లిక్విడ్లో ఉండే రామన్ ఈ మాలిక్యూల్కి సంబంధించింది. ఈ రామన్ పరిక్షేపణ, ఈ రామన్ రేఖ అనేది దాని యొక్క పరిక్షేపణ మీద ఆధారపడుతుంది. ఈ ఉష్ణోగ్రత పెళ్లిగా కొలితే రామన్ విస్థాపనం తగ్గుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, మనం లిక్విడ్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రామన్ షిఫ్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే లిక్విడ్ యొక్క టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటే షిఫ్ట్ తగ్గిపోతూ రెండు కలిసిపోతాయి. దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్, రామన్ ఎక్స్పెరిమెంట్, ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్. చూడండి దీంట్లో ఇక్కడ ఎస్, దట్ ఈస్ సోర్స్ ఆఫ్ లైట్. ఎస్ ఈస్ సోర్స్ ఆఫ్ లైట్. ఇక్కడ ఇది ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఎందుకని చెప్తాను. రిఫ్లెక్టర్స్, ఆర్ ఈస్ రిఫ్లెక్టర్. ఇది సీవుని చూసారా, ఇక్కడ బ్లాక్గా ఉండి కొనతీర ఉంది కదా అక్కడ, దీన్ని రామన్ ట్యూబ్ అంటారు. రామన్ ట్యూబ్. ఈ రెండు కూడా పైన ఈ రామన్ ట్యూబ్కి పైన కింద ఉన్నదంతా కూడా జాకెట్స్. అంటే దీంట్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఇన్లెట్ అవుట్లెట్. ఇగో ఇక్కడ ఇన్లెట్, ఇది ఇన్లెట్, ఇలాగ వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇలాగా కిందకు వచ్చేస్తుంది, ఇది అవుట్లెట్. ఇది రిఫ్లెక్టర్. దిస్ కాల్డ్ ఆర్ ఈస్ రిఫ్లెక్టర్. R is reflector. This is spectrometer. A lens, a window. This is W is window. So first, what is sodium vapor lamp? Sodium vapor lamp ni మనం వెలిగించినప్పుడు మనకు ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాం సెకండ్ ఇయర్లో. సోడియం వేపర్ ల్యాంప్ చేసినప్పుడు ఏమవుతుంది? దాని నుంచి లైట్ రేస్ వస్తాయి. ఆ లైట్ రేస్, వైట్ లైట్ అంటే ఏమవుతుంది? వైట్ లైట్ అంటే మనకి మెర్క్యూరీగా లైట్ అనేటప్పటికి దాంట్లో అన్ని రకాలైన వేవ్ లెంగ్త్స్లు ఉంటాయి. ఇక్కడ మనం ఫిల్టర్ యూజ్ చేస్తాం. ఈ ఫిల్టర్ యూజ్ చేసామంటే అర్థం ఏంటి? మనం ఫిల్టర్ పెట్టామంటే పర్టికులర్ వేవ్ లెంగ్త్ మాత్రమే కావాలి. అంటే మిగతా వేవ్ లెంగ్త్లు అన్నీ కూడా మనకు అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఏ మోనోక్రోమెటిక్ లైట్. మనకి బయటకు వచ్చేటప్పుడు మోనోక్రోమెటిక్ లైట్, దట్ ఈస్ ఏ సింగిల్ వేవ్ లెంత్ లైట్. ఇక్కడ మనకి
బయట ఉన్నప్పుడు లైట్ నుంచి వచ్చే లైట్ రేస్లో మనకి మొత్తం అన్ని కలర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, సింగిల్ వేవ్ లెంత్ మాత్రం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోక్రోమాటిక్ లైట్. రిఫ్లెక్టర్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిఫ్లెక్టర్? ఈ మోనోక్రోమాటిక్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగిస్తుంది. అంటే ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేసి రామన్ ట్యూబ్కి లోపడేటట్టు చేస్తుంది. రిఫ్లెక్టర్ యొక్క అదే ఉపయోగం. అంటే రామన్ ట్యూబ్లోకి వెళ్ళేటప్పటికి మోనోక్రోమాటిక్ లైట్ యొక్క ఇంటెన్సిటీ చాలా అబ్రప్ట్ చేంజ్ ఉంటుంది. అంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇంటెన్సిటీ. ఈ ఇంటెన్సిటీ దీనికి ఇక్కడ రామన్ ట్యూబ్కి బ్లాక్ కలర్ ఉంది చూసారా, ఎడ్జ్ లాగా, ఇది బ్లాక్ కలర్ వేసి ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ ఎందుకు వేసి ఉంటుంది అంటే దీని నుంచి మనకి లోపలికి లైట్ రేస్ కానీ లోపల నుంచి వచ్చిన లైట్ బయటకు కానీ బయట లైట్ లోపలికి కానీ రాకుండా ఉండడానికి ఉంటుంది. దీంట్లో ఈ రామన్ ట్యూబ్లో మనం దేనిదైతే మనం రామన్ స్పెక్ట్రం కట్టాలనుకున్నామో ఆ లిక్విడ్ని దీంట్లో తీసుకుంటాం. లిక్విడ్ రామన్ ట్యూబ్ అంతా కూడా లిక్విడ్ తోటి నింపేస్తాం. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పెరిమెంటల్ శాంపిల్. అంటే ఈ ఎక్స్పెరిమెంటల్ శాంపిల్ లిక్విడ్ ఫార్మాట్లో ఉంటుంది, లిక్విడ్లో ఉంటుంది. దీంట్లో ఈ లిక్విడ్లో మనకి ఈ లిక్విడ్ దగ్గర నింపించడం కదా, దీంట్లోంచి వచ్చే మోనోక్రోమాటిక్ లైట్ ఈ లిక్విడ్ ద్వారా లోపలికి ప్రవేశించినప్పుడు ఏమవుతుంది, లైట్ అంటే దట్ ఈస్ ఫోటాన్. లిక్విడ్ మాలిక్యూల్, there is a elastic collision between photon and molecule. అలాగే ఈ కొలిజన్ జరిగిన తర్వాత మనకి ఈ 3 రకాల 3 కేసెస్ జరుగుతాయి. ఒకటి అన్మోడిఫైడ్ లైన్, సెకండ్ యాంటీ స్టోక్ లైన్, స్టోక్ లైన్స్. ఇవన్నీ ఇక్కడ ఏర్పడుతుంది. అంటే రామన్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఈ లైన్స్ అన్న ఉన్నదాన్ని ఏమంటారు, రామన్ స్పెక్ట్రమ్. ఈ రామన్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. ఈ రామన్ స్పెక్ట్రమ్ ఫామ్ చేయడానికి మనం దేని ద్వారా చూస్తాము, ఈ స్పెక్ట్రోగ్రాఫ్ ద్వారా చూస్తాం. ఈ స్పెక్ట్రోగ్రాఫ్ ద్వారా దీన్ని ఫోటోగ్రాఫ్ చేస్తాం. ఇది మనకి ఈ రామన్ ఎక్స్పెరిమెంట్. ఈ రామన్ ట్యూబ్ అనేది ఎంత ఉంటుంది, 2 centimeters diameter, 2 centimeters diameter, 25 centimeters length. So 2 centimeters diameter, 25 centimeters length. ఈ గాజు గొట్టాన్ని ఏమంటారు, రామన్ గొట్టము అంటే. మనం ఇంతకుముందు మనం చెప్పాము, ఇది సి అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ రామన్ ట్యూబ్. దిస్ ఇస్ 2 centimeters diameter and 25 centimeters length. మనం ఏ ద్రవ పదార్థాన్ని అయితే తీసుకుంటామో దాన్ని ఆ ట్యూబ్లో నింపుతారు. దీన్ని రామన్ గొట్టము అంటారు. దీనికి ఒకవైపు బోర కొనదేరి ఉంటుంది. అంటే ఇగో ఇది ఈ కొనదేరి ముక్క ఉంది చూసారా, ఇదే ఆ బోర టైపు ఉంటుంది. పరావర్తన కాంతి వర్ణపట దర్శనంలోకి ప్రవేశించకుండా ఈ బోర అడ్డుకుంటుంది. అంటే దీంట్లో మళ్ళీ వెనక్కి ముందు బయట నుంచి కాంతి లోపలికి రాకుండా ఇది ఆపేస్తుంది. ఈ కిటికీకి అభిముఖంగా వర్ణపట దర్శనాన్ని అమరుస్తారు. అంటే దీనికి సరిగ్గా దీనికి ఎదుర్కొన్న